ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వీటికి చర్మగీతం పాడి వాటి స్థానంలో రేషన్ వాహనాలను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,000కు పైగా వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వాటి ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పింది. అయితే ఇంటింటికి రేషన్ పంపిణీ సాధ్యం కాలేదు. దీంతో రోడ్డు పక్కనే వాహనాలాపి అక్కడ జనంతో క్యూలు కట్టించేవారు. ఈ వ్యవస్థకు తాజాగా కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. వీటి స్థానంలో తిరిగి రేషన్ షాపుల్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో ఇటీవల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 1 నుండి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా ఇంటికి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధానాన్ని రద్దు చేసింది కూటమి సర్కార్. ఇకపై సాధారణంగా రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు తమకు సమీపంలోని రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పొందవచ్చు. అయితే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేయడం కొనసాగుతుంది. రేషన్ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. అయితే రేషన్ పంపిణీకి సంబంధించి టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ జరిగిందని వైసీపీ చెబుతుంటే, లేదు అదంతా అబద్ధం, కేవలం ఊర్లో ఒక బజారు దగ్గర మాత్రమే రేషన్ బండి వచ్చి నిలబడితే ప్రజలంతా మండుటెండలో నడి రోడ్డుపై బారులు తీరి రేషన్ కోసం ఎదురు చూసేవారని టీడీపీ అంటోంది. ఎక్కడో వీధి చివరిలో వాహనాన్ని నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో డోర్ డెలివరీ కాస్త వీధి డెలివరీగా మారిందని విమర్శిస్తున్నారు. వాహనం ఎప్పుడు వస్తుందోనని పనులు మాని పడిగాపులు కాయాల్సి వచ్చేదని, వాహనం వచ్చినప్పుడు కార్డుదారులు అందుబాటులో లేకుంటే ఇక ఆ నెలకు సరుకులు పొందే అవకాశం కోల్పోయినట్టే అని, అలా జగన్ హయాంలో పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు రద్దయిపోతాయన్న భయంతో కూలీ పనులు, చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరీ రేషన్ వాహనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, అందరికీ పంపిణీ చేయకపోవడంతో మిగిలిపోయిన బియ్యాన్ని కూడా పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు రాసుకుని కాజేసేవారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇక తాజాగా రేషన్ షాపుల వద్దకు వెళ్లి రేషన్ తెచ్చుకునే పద్ధతి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. అయితే దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తమ హయాంలో ఇంటి వద్దే రేషన్ అందించామని, కానీ కూటమి సర్కార్ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని అంటోంది. క్యూలో నిలబడలేక వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారని, అలాగే చిన్న ఇల్లాలు ఎత్తుకుని వచ్చిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అంటోంది వైసీపీ. అలాగే గిరిజన ప్రజలు బియ్యం మూటలు నెత్తిన పెట్టుకుని కిలోమీటర్లు నడవలేకపోతున్నారని అంటోంది. ఇలా రేషన్ విషయంలో టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే రేషన్ ఇంటింటికి వెళ్లి పంచడం బెస్టా, లేదంటే షాపుల వద్దే ఇవ్వడం మంచిదా అంటే 2 వర్గాల వాదనలు విన్నప్పుడు ఇంటింటికి వెళ్లి ఇవ్వలేని పరిస్థితుల్లో గ్రామాల్లో ఒక వీధి చివరన బండి పెట్టి అందరినీ క్యూలో నిలబెట్టడం, అలాగే ఇప్పుడు మళ్లీ షాపుల వద్ద క్యూ కట్టడం ఏదైనా ఒకటే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా కూటమి సర్కార్ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది.